పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. తెలంగాణలో రాజకీయ సభలు సమావేశాలు వేడెక్కుతున్నాయి. పోటాపోటీ నినాదాలు విమర్శలు గుప్పించుకునే నేతల మాటలు కోటాలు దాటుతున్నాయి. ప్రజా సమస్యలపై మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. అధికార పార్టీ నాయకులు రైతు భరోసా పేరుతో విడతల వారీగా సభలు పెడుతున్నారు. చారాణ పనికి బారాణ ప్రచారాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో సమస్యలు పక్కన పడేసి పార్టీ పబ్లిసిటీ కోసం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు నత్తనట్టుగా కొనసాగుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 6 గ్యారంటీల ఆశలు ప్రజలపై నిరాశ నీడలు అలుముకుంటున్నాయి. అధికారం కోసం అడ్డమైన హామీలు ప్రకటించి నేతల పనితీరును ప్రజలు రెప్పవాల్చకుండా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు కాపు కాసుకొని చూస్తున్నారంటూ పెద్దపల్లి రాజన్న. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా నిన్నటి సభ చూసుకుందాం. కాంగ్రెస్లోకి ఏనైనా నేను కాంగ్రెస్ అని చెప్పుకునే ధైర్యం లేదు. ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చి ఈయనను గతంలో కేసీఆర్ పైన విమర్శించినోడు, కేటీఆర్ని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడినోడు ఈయనే బీఆర్ఎస్లో. కానీ అంటే వీళ్ళిద్దరి కోసం ప్రజలు ఇక సభలు పెడితే ఇక ఊళ్ళకి వెళ్ళి తరలిపోతూ ఉన్నారు. అంటే ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు, మీరు ఎవరి మెప్పు కోసం రాజకీయం చేస్తున్నారు అనేది ఒకసారి సామాన్య ప్రజలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ ఓ రావు అన్నకేండో ఓ రెడ్డి ఇళ్ళకి వచ్చిండు. వీళ్ళిద్దరి కోసం అట వీళ్ళు కనీసం 40 సంవత్సరాల కెరియర్లో ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ను తయారు చేయాలి. ఇది జీవన్ రెడ్డికి ఈ ఘనత. ఈయనే మళ్ళీ 33% రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. ఈయన బీసీలకు మేము 10% ఉన్నామా, మాకు 10% రిజర్వేషన్ ఎందుకు, మేము 4% ఉన్నాం 3% ఉన్నాం అని ఈయన మాట్లాడతాడు. మాకు 10% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారా అని మాట్లాడి ఈయననే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేసీఆర్ అమలు చేసినప్పుడు కేసీఆర్, ఇవాళ కేసీఆర్ దాంట్లో పోయి పార్టీలో వచ్చిండు. దాన్ని ఉద్దేశించి రాజకీయాల సభల కోసం పబ్లిసిటీలు ఎక్కువ అవుతున్నాయి అంటూ పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం.